చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి అమెరికాని భారత బాధితురాలుగా చూపెట్టుకొస్తున్నాడు ట్రంప్. భారత బాధితురాలట. ఏంటంటే అమెరికాలో తయారు చేసిన వాటిని భారత్లో అమ్ముకోవడానికేమో ఇబ్బంది పెడుతున్నారట. భారతదేశంలో తయారు చేసినవి తీసుకెళ్ళి అమెరికాలో అమ్ముకుంటున్నారట. తద్వారా అన్యాయం అయిపోతుందంట అమెరికా. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే ట్రంప్ అనేటటువంటి రూట్లోకి తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఇక్కడ ఆయనకి తెలియని లెక్కల ఇవి. వాస్తవంగా ఏదైతే యుఎస్ డెఫిసిట్ చైనాతో $270 బిలియన్, అంటే చైనా నుంచి అమెరికాకి వస్తున్న ఎగుమతులు అమెరికా నుండి చైనాకి వెళ్తున్నది కంపారిజన్ చేస్తే $270 బిలియన్ లోటు అమెరికాకు ఉంది. అదే యూరోప్ యూనియన్కి $161 బిలియన్ తేడా ఉంది. మెక్సికోతో $157 బిలియన్ తేడా ఉంది. వియత్నాంతో $113 బిలియన్ తేడా ఉంది. తైవాన్తో $67.4 బిలియన్ తేడా ఉంది. జపాన్తో $62.6 బిలియన్ తేడా ఉంది. సౌత్ కొరియాతో $60.2 బిలియన్ తేడా ఉంది. కెనడాతో $54.8 బిలియన్ తేడా ఉంది. థాయిలాండ్తో 41.5, థాయిలాండ్తో సమానంగా ఇండియాతో $41.5 బిలియన్ తేడా. అంటే మన దగ్గర ఎక్స్పోర్ట్స్ కంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఇంపోర్ట్స్ తక్కువ అన్నటువంటి. మరి వాళ్ళందరినీ వదిలేసి భారత్ విషయంలో బాధితురాలు అని చెప్పడం నిస్సిగ్గుగా అమెరికా ప్రజలు మోసం చేయడం కాదా? ఇదే చర్చ.